హలో అందరికీ ఇవాళ గంగవల్లి ఆకుకూర కోసం తెలుసుకుందాం పదండి. ముందుగా దీనివల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం వేసుకునే కుండీల్లో కూడా ఇవి మొలుస్తూ ఉంటాయి. దాన్ని గ్రహించి దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. వీటిని వేసుకోవడం కూడా చాలా సులువండి. పైనున్న కాయల్లో నుంచి తీస్తే మీకు బ్లాక్ కలర్ సీడ్స్ అన్నవి వస్తాయి. ఆ సీడ్స్ అన్నవి మట్టిలోకి వేసుకుంటే మీకు మొక్కలు అనేవి తయారవుతాయి. ఇప్పుడు నేను గంగవల్లితోటి పప్పు చేసి చూపిస్తాను పదండి. ముందుగా కందిపప్పు కడుక్కొని నానబెట్టుకోవాలండి. ఎందుకంటే దాంట్లో నుంచి యాసిడ్స్ అన్నవి రిలీజ్ అవుతాయి. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళకి చాలా ప్రాబ్లం అనమాట. నానబెట్టుకుని తింటే ఏ ప్రాబ్లం కూడా ఉండదు. అందుకని కందిపప్పు నానబెట్టుకుని ఆ కందిపప్పులోకి గంగవల్లి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, వాటరు, పసుపు వేసుకుని ఉడికించుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలు అన్నీ వేసి వేయించుకుని ఉడకబెట్టిన పప్పులో నుంచి వాటర్ సెపరేట్ చేసుకుని ఈ వేగిపోయిన పోపులోకి ఇందాకలా పప్పులో నుంచి తీసిన వాటర్ని వేసుకొని బాగా మరగనిచ్చి దానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ ఉడికిపోయిన పప్పును అందులో వేసుకుని సాంబార్ పొడి కొంచెం వేసుకుని బాగా మరిగాక స్టవ్ కట్టేయడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.